ఏదైనా సినిమా విజయం సాధించి ట్రెండ్ సెట్టర్గా నిలబడ్డ తర్వాత దాన్ని చూసి ఆదర్శంగా తీసుకొని మరికొన్ని సినిమాలు అదే తరహా జోనర్లో వస్తూ ఉంటాయి. ఒకే జోనర్లో ఎన్నో సినిమాలు రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఒకే సినిమా కథను కాస్త అటు ఇటుగా మార్చి తీస్తేనే అసలు సమస్య. అలా కాపీ కొట్టి తీసిన సినిమాలు విజయవంతమైనట్లు చరిత్రలో ఎక్కడా లేవు. మరి అలా ఒకే రకమైన కథతో సినిమాలు తీసి బొక్కబోర్ల పడ్డ ఆ స్టార్ హీరోలు ఎవరు, వారు తీసిన సినిమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పంచాక్షరి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అదే సినిమా కథతో ఇంచుమించు అలాగే పంచాక్షరి సినిమా తీసినా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాల్లో అనుష్కనే హీరోయిన్గా నటించడం విశేషం. అలాగే ఒక్క మొగాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించి ఇండియాలోనే అతిపెద్ద విజయం అందుకున్న సినిమా భారతీయుడు. ఈ సినిమాలో కమల్ ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇదే కథను బాలకృష్ణ హీరోగా ఒక్క మొగాడు అనే పేరుతో తెలుగులో తీయగా అది డిజాస్టర్ అయింది. అలాగే శక్తి. మగధీర సినిమా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు కాస్త మసాలా దట్టించి శక్తి అనే పేరుతో మెహర్ రమేష్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా తీస్తే ఇప్పటికీ ఎన్టీఆర్ కెరియర్లో అది పెద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. అలాగే పులి. బాహుబలి సినిమా విడుదలయ్యి బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అదే సినిమా కథకు కొంచెం మార్పులు చేసి తమిళ్లో హీరో విజయ్ కుమార్ పులి అనే పేరుతో తీస్తే అది దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.